హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు SNT ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంతకుముందు మీరు నా ఛానల్లో విడ్కాస్ట్ వీడియో యాప్ యొక్క ఫుల్ రివ్యూ అనేది చూసుంటారు. సో అందులో నేను మీకు ఏం చెప్పానంటే, గణేష్ చతుర్థి సందర్భంగా మనకు కొన్ని కాంటెస్ట్లు అనేవి రన్ చేశారు. సో రన్ చేసిన దాంట్లో మనకి రెడ్మీ 5A అలాగే సోనీ హెడ్సెట్స్ అండ్ ఇంకొన్ని టీషర్ట్స్ అనేవి మనకి గిఫ్ట్గా వాళ్ళు చూస్ చేశారు. సో ఈ ర్యాండమ్ సెలెక్షన్ అనేది నెక్స్ట్ వీక్కి కంప్లీట్ అయిపోతుంది. సో అది కంప్లీట్ అయిన తర్వాత మనకి విన్నర్స్ అనే వాళ్ళని అనౌన్స్ చేస్తారు. సో మీరు కూడా ఈ విడ్కాస్ట్ యాప్ని డౌన్లోడ్ అనేది చేసుకోండి. సో ఇందులో మనం కనుక పార్టిసిపేట్ చేస్తూ ఉంటే ఎప్పటికప్పుడు కాంటెస్ట్లు అనేవి వస్తూ ఉంటాయి. సో వాటి ద్వారా మీరు ఎన్నో గిఫ్ట్స్ అనేవి గెలుచుకోవచ్చు. సో వన్స్ మీరు ఈ యాప్ని ఎలా యూస్ చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ప్లేస్టోర్లో మీరు విడ్కాస్ట్ అని టైప్ చేయడం ద్వారా ఈ యాప్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే కింద నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని యూస్ చేసి కూడా మీరు ఈ విడ్కాస్ట్ అనే యాప్ని డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. సో ఈ యాప్ వల్ల మనకున్న మెయిన్ బెనిఫిట్స్ ఏంటంటే, మీకు ట్రెండింగ్ వీడియోస్ అలాగే మీ వాట్సాప్ స్టేటస్లకి సంబంధించిన చాలా వీడియోస్ ఇందులో మీకు లభిస్తాయి. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మనకి లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోమంటుంది. మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి ఇందులో తెలుగు వీడియోస్ అనేవి లభిస్తాయి. ముందుగా మీరు ఇక్కడ టచ్ చేసేసి మీరు లాగిన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ 3 విధాలుగా లాగిన్ అనేది అవ్వచ్చు. ఒకటి మీ ఫేస్బుక్ ద్వారా అవ్వచ్చు, లేదంటే మీ గూగుల్ అకౌంట్ ద్వారా అయినా అవ్వచ్చు, లేదంటే మీ మొబైల్ ఫోన్ ద్వారా అయినా అవ్వచ్చు. సో నేను ఇక్కడ లాగిన్ విత్ ఫోన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ అనేది ఇచ్చేసాను. అలాగే నెక్స్ట్ మనం ఇక్కడ ప్రెస్ చేసిన తర్వాత మన అకౌంట్ అనేది ఒక OTP ద్వారా వెరిఫై అనేది చేసేసుకుంటారు. సో వన్స్ మీరు కనుక ఆల్రెడీ లాగిన్ అయిపోయి ఉంటే, సో నెక్స్ట్ టైం కనుక మీరు ఈ యాప్ని ఇన్స్టాల్ చేసినప్పుడు OTP అనేది రాదు. సో ఈ విధంగా మీరు లాగిన్ అయిపోవచ్చు. వన్స్ మీరు లాగిన్ అనేది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఈ వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఇందులో మనకి ట్రెండింగ్ వీడియోస్ ఉంటాయి, కేటగిరీ వీడియోస్ ఉంటాయి, అన్ని రకాల వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ వ్యాఖ్యలు అని ఉంది కదా, దీన్ని టచ్ చేస్తే మనకి ఆ వీడియో గురించి సంబంధించిన ఏదైనా కామెంట్ అనేది చేయొచ్చు. అలాగే నెక్స్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే మీకు ఈ వీడియో అనేది డౌన్లోడ్ అనేది అయిపోతుంది. అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఈ రెడ్ కలర్ లవ్ సింబల్ ఉంది కదా, దీన్ని ప్రెస్ చేయడం ద్వారా దాన్ని మనం లైక్ అనేది చేయొచ్చు. అలాగే మీరు కనుక వాట్సాప్ని కనుక సెలెక్ట్ చేసుకుంటే మీ వాట్సాప్ కాంటాక్ట్స్లోకి ఈ వీడియో అనేది ఆటోమేటిక్గా షేర్ చేసుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీ వాట్సాప్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీరు మీ కాంటాక్ట్ ఎవరో ఒకరికి సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఈ విధంగా సెండ్ అనేది చేసేయవచ్చు. తర్వాత మీరు ఇక్కడ ప్రెస్ చేయడం ద్వారా మీ ప్రొఫైల్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మీ ప్రొఫైల్ ఎడిట్ చేసుకోండి అనే దాని మీద ట్యాప్ చేసి మీ యొక్క పేరు అనేది ఇక్కడ పెట్టుకోవాలి. సో ఇక్కడ నేను SNT అనేది ఇస్తాను. అలాగే నెక్స్ట్ మీరు ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో జెండర్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పర్సనల్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇక్కడ షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ ట్యాప్ చేయడం ద్వారా మీకు నచ్చిన ఫోటో అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనేది ప్రెస్ చేయాలి. సో ఇప్పుడు మీ ప్రొఫైల్ అనేది ఇక్కడ మీకు సెట్ అయిపోతుంది. అలాగే ఇక్కడ అనుచరులు అని ఉంది కదా, అంటే మీ యొక్క ఫాలోవర్స్ అనమాట. అలాగే 0 ఫాలోయింగ్ అనేది కదా, మీకు నచ్చిన వాళ్ళని ఎవరినైతే మీరు ఫాలో అనేది చేస్తారో వాళ్ళు ఇక్కడ మీకు కనిపిస్తారు. అలాగే ఇక్కడ ఐ సింబల్ ఉంది కదా, మీరు పెట్టిన వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. అలాగే ఈ లవ్ సింబల్ దగ్గర ఎన్ని లైక్స్ అనేవి వచ్చాయో తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ షేర్ సింబల్ దగ్గర మీకు ఎన్ని షేర్లు వచ్చాయో తెలుస్తుంది. అలాగే ఈ డౌన్లోడ్ ఆప్షన్ దగ్గర మీ యొక్క వీడియోని ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో తెలుస్తుంది. సో మీరు ఇక్కడ ప్రకటనలు అని ప్రెస్ చేయడం ద్వారా మీరు ఏవైతే సెండ్ చేస్తారో వాటి యొక్క అనాలిటిక్స్ని చూసుకోవచ్చు. అలాగే డౌన్లోడ్లు అని ట్యాప్ చేస్తే సో మీరు ఏవైతే వీడియోస్ డౌన్లోడ్ అనేది చేసుకున్నారో వాటి యొక్క లిస్ట్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ స్టేటస్ ప్యానల్ అని ఉంది కదా, సో ఈ స్టేటస్ ప్యానల్లో మీకు నచ్చిన వీడియో అనేది ఇక్కడ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మీరు మీ యొక్క ఫ్రెండ్స్ని ఫాలో అవ్వాలి అనుకుంటే ఇక్కడ ఉన్న సింబల్ని ట్యాప్ చేయడం ద్వారా మిమ్మల్ని కాంటాక్ట్ పర్మిషన్ అనేది అడుగుతుంది. సో దీన్ని మీరు అలో చేయాలి. సో అలో చేసిన తర్వాత మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ అనేది చేయాలి. సో మీ ఫ్రెండ్స్ లిస్ట్ అనేది వచ్చేస్తుంది. ఈ లిస్ట్లో మీకు నచ్చిన వాళ్ళని ఇన్వైట్ అనేది చేసుకోవచ్చు. సో అలాగే ఆల్రెడీ ఇందులో మీరు మీ ఫ్రెండ్స్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫాలో అనే ఆప్షన్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మీ కాంటాక్ట్ పర్మిషన్ అనేది ఇవ్వడం ద్వారా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఈ యాప్ని యూస్ చేస్తున్నారో వాళ్ళని మీరు ఫాలో అనేది అవ్వచ్చు. పైన కనిపిస్తున్న సెర్చ్ ఆప్షన్ని కనుక మీరు ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి అన్ని రకాల కేటగిరీస్ అనేవి ఉంటాయి. సో ఒకసారి కనుక మీరు కేటగిరీస్ కనుక చూసినట్లయితే ట్రెండింగ్ వీడియోస్, అలాగే శుభాకాంక్షలు చెప్పే వీడియోస్, అలాగే లవ్ సంబంధించిన వీడియోస్, అండ్ నెక్స్ట్ తమాషా అంటే ఫన్నీ వీడియోస్, అండ్ నెక్స్ట్ మనకి నిత్యం చేద్దాం వీడియోస్, అలాగే ఇంకా మనకి భక్తి రసం అంటే మనకి ఇక్కడ భక్తికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ మనకి సినిమా అడ్డా అంటే మనకి మూవీస్కి సంబంధించిన వీడియోస్ ఇందులో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో సంగీతం అంటే మ్యూజిక్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి.
నెక్స్ట్ గర్ల్స్ కార్నర్ అంటే గర్ల్స్కి సంబంధించిన వీడియోస్ అనేవి మీరు ఇందులో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ గ్రేట్ ఇండియా అంటే ఇందులో మనకి ఇండియాకి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. అలాగే మనకి గ్లోబల్ హాట్ అంటే సో ప్రజెంట్ మనకి ట్రెండింగ్లో ఏవైతే వరల్డ్ వైడ్గా ట్రెండ్ అవుతూ ఉంటాయో ఆ వీడియోస్ని ఇందులో మనం చూడొచ్చు. అండ్ నెక్స్ట్ మనం క్రికెట్ అడ్డా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇందులో మనకి క్రికెట్కి సంబంధించిన వీడియోస్ అనేవి ఉంటాయి. సో ఈ విధమైన కేటగిరీస్ అన్నీ ఉంటాయి. మనకి ఇందులో ఎటువంటి కేటగిరీ అనేది మిస్ అవ్వలేదు. ఇప్పుడు మనం ఈ యాప్లో వీడియో అనేది ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాము. కింద ప్లస్ బటన్ ఉంది కదా, సో మీరు ఆ ప్లస్ బటన్ అనేది ట్యాప్ చేయాలి. సో దాన్ని ట్యాప్ చేసిన తర్వాత అప్లోడ్ వీడియో అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ గ్యాలరీలో ఏవైతే వీడియోస్ ఉన్నాయో అందులో మీకు నచ్చిన వీడియో అనేది సెలెక్ట్ చేసుకుని పైన కనిపిస్తున్న తర్వాత అనేది ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మన వీడియోకి ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేయచ్చు. సో మీకు నచ్చిన నేమ్ ఏదైనా ఇవ్వండి. ఆ వీడియోకి రిలేటెడ్గా ఉండే నేమ్స్ అక్కడ మనం ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ మనం కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సాంగ్స్కి ఏమైనా పెట్టారనుకోండి, ఇక్కడ సంగీతం అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదంటే ట్రెండింగ్లో ఇక్కడ నేను నా డబ్ స్మాష్, ఇలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ చాలా ఉన్నాయి. సో మీరు ఏ కేటగిరీ అయితే పెట్టారో మీరు ఆ కేటగిరీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ట్యాగ్స్ అనేవి చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను కొన్ని ట్యాగ్స్ అనేవి చూస్ చేసుకుంటాను. సో ఇక్కడ మీకు ఎలాంటి వీడియో అయితే అప్లోడ్ చేస్తారో సో దానికి రిలేటెడ్గా ఉంటే ట్యాగ్ అనేది ఇవ్వాలి. సో ట్యాగ్ ఇచ్చిన తర్వాత పైన పోస్ట్ అనేది కనిపిస్తుంది కదా, సో మీరు ఆ పోస్ట్ అనేది ప్రెస్ చేయాలి. సో ప్రెస్ చేసిన తర్వాత పైన చూడండి మీకు వీడియో అనేది అప్లోడ్ అయిపోతూ ఉంది. సో ఈ విధంగా మీరు విడ్కాస్ట్ అనే యాప్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అనేది చేసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్తో వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియో కనుక నచ్చితే కింద కనిపిస్తున్న లైక్ బటన్ ప్రెస్ చేసి లైక్ చేయండి. అలాగే మీరు మా SNT ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయ్యి ఉంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.